హలో ఆల్ నమస్తే అందరికీ వెల్కమ్ టు చైత్రి స్టోరీస్. మా ఆయన స్పెషల్ ఫిష్ పులుసు రెసిపీ చూపిస్తాను. సో ఫిషెస్ని ముందు కారం ఉప్పు వేసుకొని కలిపి పెట్టుకోవాలన్నమాట. ముక్క విడిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత వెడల్పాటి గిన్నె తీసుకొని నూనె వేసి ఆ తర్వాత ఆనియన్స్ చిల్లీస్ వేసి మంచిగా ఉడికిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి వేయించేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా ఫిష్ ముక్కలు వేసుకొని అలా స్పూన్తో తిప్పేసి మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకోవాలి. ఈలోపు చింతపండు పులుసు అండ్ దెన్ మసాలా రెడీ చేసుకోవాలన్నమాట. మసాలాకి ఇట్లా దినుసులు చూపిస్తున్నాను కదా, అవన్నీ వేసి వేయించేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక 3/4 ఉడికేసింది అన్న తర్వాత ఇంకా ఇట్లా తిప్పుకోవాలి. మనం ఇట్లాగే తిప్పాలన్నమాట, ఎందుకంటే ముక్క విడిపోకుండా ఉంటుంది. స్పూన్ పెడితే ముక్క విడిపోతుంది. ఆ తర్వాత చింతపండు పులుసు పోసుకోవాలి. ఉప్పు సరిపోదు అని అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఉప్పు వేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా కుతుకుతులాడేలాగా ఉడికించాలి. అలా ఉడికిన తర్వాత ఇంకా మింట్ వేసేయాలన్నమాట. మింట్ ముందే ఎందుకు వేసేయాలంటే గ్రేవీలో మంచిగా దిగేసేసి టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత సిలాంట్రో, ఆ తర్వాత ఇందాక మసాలా చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకొని మంచిగా ఒక 10 మినిట్స్ ఉడికించేసుకోవాలి. గ్రేవీ వాటరీ కాకుండా థిక్గా అయ్యేలాగా ఉంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్. సో ఫిష్ పులుసు